హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఎన్ఎంఎంఎస్లో ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ప్రాక్టీస్ చేసి 5కి 5 కూడా వచ్చేటట్టుగా ట్రై చేయండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ వచ్చేటటువంటి క్రమం అన్నమాట. క్వశ్చన్లో మనకి కొన్ని పదాలు ఇస్తారు, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తారు. వాటిని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అందుకోసం మనం ఇచ్చిన పదాలన్నింటి యొక్క ఫస్ట్ లెటర్స్ని మనం కంపేర్ చేయాలి. ఫస్ట్ లెటర్స్లో ఏది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ముందొస్తుందో చూసుకొని వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టాలి. ఈ క్వశ్చన్ని చాలా కేర్ఫుల్గా చదవాలి. ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో కొన్నిసార్లు ఫైండ్ ద వర్డ్ విచ్ కమ్స్ ఫస్ట్ అని అడుగుతారు, లేదా కొన్నిసార్లు ఫైండ్ ద వర్డ్ విచ్ కమ్స్ లాస్ట్ అని అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ జాగ్రత్తగా చదివి దానికి తగిన ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ప్రీవియస్ ఎన్ఎంఎంఎస్లు ఇచ్చినటువంటి కొన్ని బిట్స్ని చేద్దాం. చూస్ ద వర్డ్ విచ్ కమ్స్ ఫస్ట్ వెన్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. విచ్ కమ్స్ ఫస్ట్, దట్ మీన్స్ మనం ఏం చేయాలి, ఈ 5 పదాల్లో మొదట వచ్చే పదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఫస్ట్ లెటర్స్ మీరు కంపేర్ చేయండి, అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఫస్ట్ లెటర్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ లెటర్ కంపేర్ చేయండి, యు, ఐ, ఓ, ఏ. సో వీటిలో యు, ఐ, ఓ, ఏ వీటిలో ఏ అనే లెటరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది. కాబట్టి ఆ 2 పదాలని సపరేట్ చేద్దాం, గేమ్ అండ్ గేట్. ఈ రెండింటిలో థర్డ్ లెటర్ని మీరు కంపేర్ చేయండి, ఎంటీ. ఈ రెండింటిలో ఏది ముందు వస్తుంది? రైట్, ఎం అనే లెటర్ ముందు వస్తుంది. కాబట్టి గేమ్ అనే పదం మిగిలిన అన్ని పదాల కంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది. కాబట్టి గేమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ విచ్ కమ్స్ ఫస్ట్ వెన్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ కూడా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చే వర్డ్ అడిగారు. మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఫస్ట్ లెటర్స్ కంపేర్ చేయండి. ఎస్ అన్నిట్లో కూడా ఫస్ట్ లెటర్ సేమ్ ఉంది. గో టు ద సెకండ్ లెటర్, హెచ్, సో హెచ్-సి-టి. ఈ 3 లెటర్స్లో ఏది ఫస్ట్ వస్తుంది? సి అనేది ఫస్ట్ వస్తుంది. కాబట్టి ఆ వర్డ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. స్కూల్ అనే వర్డ్ ఈ 5 పదాల్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, choose the word which comes first. Here also we have to find the first word in the alphabetical order. Let us see the words: intensive, inspire, injury, ink, integrity. First letters చూడండి, first letters are same. Go to the second letter, second letters also same. Go to the third letter, T, S, J, K, T. T, S, J, K, T. సో ఈ 5 లెటర్స్లో ఏది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ముందు వస్తుంది? కే. ఆ వర్డ్ ఏది? ఇంక్. సో ఇంక్ ఈజ్ ద వర్డ్ విచ్ కమ్స్ ఫస్ట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అమాంగ్ దీస్ 5 వర్డ్స్. స్టూడెంట్స్, లెట్ us discuss next question. Choose the word which comes last when arranged in the alphabetical order. Let us see the words: demand, destroy, danger, direct, damage. First letter is same. Now we go to the second letter, E, A, I, A. E, I, A. సో ఈ 4 లెటర్స్లో ఏది మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లాస్ట్కి వస్తుంది? ఐ. సో వర్డ్ ఏది? డైరెక్ట్. సో డైరెక్ట్ ఈజ్ ద వర్డ్ విచ్ కమ్స్ లాస్ట్ when these 5 words are arranged in alphabetical order. Next question, choose the word which comes last when arranged in the alphabetical order. So let us observe the first letters. First letters అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. Now second letter చూద్దాం, E, R, W, E, E, R, W. These are the 3 letters. Now out of these which comes last? W comes last. So twist is the word which comes last in these 5 words. Students, ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. I will make the next video on the topic
ఆల్ఫాబెట్ ఎనాలజీ. అంతేకాకుండా ఇది వరకు అయినటువంటి అన్ని టాపిక్స్ పైన కూడా వర్క్షీట్స్ కూడా ఇస్తాను. కాబట్టి మీరందరూ కూడా నా ఛానల్ ఫాలో అయ్యి ఆ వర్క్షీట్స్ కూడా చేసి సక్సెస్ సాధిస్తారని కోరుకుంటున్నాను.